ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి స్పెషల్ ఈరోజు ఓలిగలు, అదేనండి కొబ్బరి బొబ్బట్లు చేసుకుందాం. కొబ్బరి బొబ్బట్లు చేయడానికి మనకు కావాల్సినవి మైదా పిండి, దానిలో కొంచెం 2 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ, పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఆ విధంగా కలిపి పైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అంతలో ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత దాంట్లో 1 కప్పు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి బెల్లంలో ఉడికేటప్పుడు కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకొని కొబ్బరి మొత్తం బాగా ఉడికే వరకు, కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిలో నుంచి చపాతీకి చేసేంత మైదా పిండిని తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని మధ్యలో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని పైన కింద ఒక ప్లాస్టిక్ పేపర్స్ యాడ్ చేసుకొని చపాతీ చేసినట్టు చేసుకోవాలి. తర్వాత మనం చపాతీలు కాల్చే పెనం మీద నెయ్యి వేసుకొని మనం చేసుకున్న బొబ్బట్టుని వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ కొబ్బరి బొబ్బట్లు రెడీ.